దయగలిగిన ప్రభు, మహోన్నతుడ, మీకు వందనాలు. మిమ్మల్ని ఎంతగా స్తుతించినా మేము రుణస్థులమే. ఆరాధించుటకు మరొక పునరుద్ధానం మా జీవితాల్లో మీరు ఇచ్చారు. మీరిచ్చిన ఈ యొక్క భాగ్యమును జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం. ఇంతవరకు ఆరాధనీయుడిగా మీరు మహిమ పొందారు. వాక్యమై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. వ్యక్తిగతంగాను, కుటుంబపరంగాను, సామాజికంగాను సమస్తమును కూడా మా జీవితాన్ని ఎరిగిన దేవుడువు, క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న దేవుడువు. మేమేమై ఉన్నామో మీ కృప ద్వారానే ఈ దినమునైనా మీ కృప కొరకు, మీ మాట కొరకు కనిపెట్టుకుంటుండగా మా అందరితో మీరు మాట్లాడి మహిమ మీరే పొందుకొనమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 13వ వచనం నుండి 13వ వచనం నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతున్నాను. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. కొంచెం సేపైన తర్వాత ఉరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకొని పోతిమి. తరువాత కౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమాయెను. దానిని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సుత్తి సను ఇసుక తిప్పు మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకపోయి ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టము కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునుడని మిమ్మను వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమెన్ చెప్దామా? ఆమేన్. ఈ దినం దేవుని సన్నిధిలో దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నటువంటి మాట ఇక్కడ గమనించినప్పుడు, ఈ యొక్క చదవబడినటువంటి మాటల్లో
మనకు ఎవరు కనబడుతున్నారు అంటే పౌలు కనబడుతున్నాడు. పౌలు యొక్క ప్రయాణం కనబడుతుంది. పౌలుతో పాటు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా కనబడుతున్నారు. వినాలి జాగ్రత్తగా. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, వీరొక ఓడలో ఉన్నారు. ఆ ఓడ ప్రయాణంలో వెళ్తూ ఉండగా ఆ ఓడకి ఏం జరిగింది అంటే చూస్తున్నాం కదా, పెద్ద పెనుగాలి సంభవించినప్పుడు ఆ ఓడ బద్దలయ్యే పరిస్థితులకి వారు వచ్చేసారు. వారు భయంతో ఓడలో ఉన్నవారు అందరూ కూడా భయక్రాంతులై ఏం చేయాలో అర్థం కాక ఆందోళన పడుతున్నప్పుడు వారి ప్రయత్నాలన్నీ వారు చేశారు. ఏమేం ప్రయత్నాలు చేశారంటే, అక్కడ నుండి వెళ్ళిపోయారు, ఇంకొద్దిగా ముందుకెళ్ళారు, అక్కడ ద్వీపాల పేర్లు చెప్పబడ్డాయి, ఆ ద్వీపాల దగ్గరికి వెళ్ళారు. ఒక ద్వీపాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడ్డారంట. ఎందుకు అంటే అక్కడ ఎవరుంటారు అంటే నరమాంసక భక్షకులు ఉంటారు. అక్కడికి వెళ్తే ఏమైనా యుద్ధమని చెప్పి మళ్ళీ భయపడ్డారు. అలాగా మళ్ళీ అక్కడ నుండి ముందుకెళ్ళారు. మనం చూస్తున్నాం ప్రాణభయంతో ఓడెక్కడ మునిగిపోద్దు అని చెప్పేసి సరుకులన్నీ ఏం చేశారంట, ఓడలో ఉన్నాయన్నీ పారేశారంట. సరే, అప్పుడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే వారితో, నేను ముందే చెప్పాను, మీరు వినలేదు. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, భయపడొద్దని ఆ పౌలు అక్కడున్న వారు అందరితో చెప్పడం మనం చూస్తున్నాం. నేను ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని ఒక కథలాగా చెప్తున్నాను. నేను అక్కడ గమనించినప్పుడు చాలా ఆత్మీయ సంగతులు మనం నేర్చుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అదేంటంటే నేను ఇంకా మూలాంశంలోకి వెళ్ళను, కానీ మనం నేర్చుకోవడానికి క్లుప్తంగా చెప్పాలంటే, దేవుని చిత్తం లేకుండా ఎటువంటి నిర్ణయాలు మనము తీసుకోకూడదు. తీసుకునే నిర్ణయాలు, ఎందుకంటే మనం అనుకున్నవన్నీ కరెక్ట్ కాదు. చాలాసార్లు మన ఆలోచనల ప్రకారం ఇది మేలేమో, ఇది మంచిదేమో అని అనుకునే చాలాసార్లు దెబ్బలు తినేవాళ్ళు ఉంటారు, బాధపడేవారు ఉంటారు. ముందు ఇది దేవుని చిత్తమా కాదా అని కనిపెట్టేవారు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. సరే, ఇక్కడ గమనించినప్పుడు ఈ మాట ఎక్కడి నుండి నేను జ్ఞాపకం చేస్తున్నానంటే పౌలు అన్నమాట. నేను ఇప్పుడే ఇందాక చదువుకున్నాం ఏమని అంటే, అప్పుడు ఈ హానియు నష్టము కలగకపోవును, నా మాట మీరు వినుంటే అని చెప్తున్నాడు. సరే, గమనిస్తే అక్కడ గమనించినప్పుడు ఇంకొక విషయం కూడా మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే, ఓడ మునిగిపోతుంది అనగానే వినాలి, ఓడ మునిగిపోతుంది అనగానే ఓడలో ఉన్నటువంటి సరుకులు, అక్కడ ఉన్నటువంటి ఇంకేమున్నాయి, అక్కడ సామాగ్రిని అంతటిని, ఓడ సామాగ్రిని అంతటిని ఏం చేశారంట, సముద్రంలో పడేశారంట. చూడండి, సామాగ్రి లేకపోతే సరుకులు విలువైనవా లేదా ప్రాణం విలువైందా అంటే వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు చెప్పండి? ప్రాణమే విలువైంది. హాస్పిటల్ బెడ్ మీద అది చాలా దారుణంగా ఉంటుంది. హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్ నీట్గా ఉంటుందా? మన ఇంట్లో బెడ్ కంఫర్ట్గా ఉన్నా మనం నానా హంగామా చేస్తాం, ఏమండి? అదే హాస్పిటల్ బెడ్ ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ రక్త మరకలు, రకరకాల వాసనలు. అయినప్పటికీ దానికి రోజుకి 4,000, 5,000, ఇంకా చెప్పాలంటే లక్షలు కూడా తీసుకునేవారు ఉన్నారు. ఇక్కడ కంఫర్ట్ ముఖ్యమా లేకపోతే ప్రాణం ముఖ్యమా అంటే ఏం చెప్తారు? ప్రాణం ముఖ్యం. చూడండి, అందరికీ తెలిసి ఈ విషయం. ప్రాణం ముఖ్యమా కంఫర్ట్ ముఖ్యం అంటే ప్రాణమే ముఖ్యం అంటాం. ఇంత సత్యం తెలిసినప్పటికీ కూడా మానవుడు ప్రాణం ముఖ్యమో అని తెలుసు, కానీ వీటి కొరకే పరిగెత్తుతూ ఉంటారు. దేని కొరకు అంటే ఈ లోకంలో ఉన్న వాటి కొరకు, లోకంలో ఉన్నటువంటి అశాశ్వతమైన దాని కొరకు పరిగెత్తుతూ ఉంటారు. అందుకే కొన్ని సందర్భాలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు, ఎందుకు మన జీవితంలో కొన్ని శ్రమలను అనుమతిస్తాడు
ఎందుకు కొన్ని నష్టాలను అనుమతిస్తాడు, ఆయన ఇవ్వడు, అనుమతిస్తాడు అని అంటే కారణం, నీవు కొన్ని సత్యాలను నీ లైఫ్లో కొన్ని అనుభవాలను నేర్చుకొని ప్రభు దగ్గరకు సమీపంగా వస్తావని. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈరోజు మనము అక్కడ ఒక తుఫానును మనం చూస్తూ ఉన్నాం. ఆ తుఫాన్ని ఎలా అధిగమించాలి అనేదే ఈరోజు వాక్య సందేశం. నేను ఇలా రాసుకున్నాను, జీవితం యొక్క తుఫానును అధిగమించడం. మీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఏంటండి చెప్పండి. మన లైఫ్లో చాలా తుఫాను వంటి పరిస్థితులు వస్తాయి, కానీ దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా అధిగమించాలి అన్నదే ప్రాముఖ్యమైనది. రావు అని ఎవరని చెప్తే అది అసత్యం. మీకు శ్రమలు రావు అంటే అది ఖచ్చితంగా వారు అసత్య బోధ. కానీ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు స్వయాన ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే, నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు తర్వాత అత్యధికంగా సేవా పరిచర్లో వినబడే పేరు, క్రైస్తవ లోకంలో వినబడే పేరు ఎవరు అంటే అపోస్తులైనటువంటి పౌలు. అలాంటి వ్యక్తి లైఫ్లో ఎన్నో శ్రమలు చూస్తూ ఉంటాం. ఏంటి, సేవకులకు శ్రమలు వస్తాయా అని అనకండి. ఏంటి, ప్రభు నమ్ముకున్న వాళ్ళని ప్రభు కష్టపెడతాడా అని అనకండి. కారణం ఏంటంటే ప్రతి శ్రమ వెనుక దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఈరోజు జీవితం యొక్క తుఫానును ఎలా అధిగమించవచ్చు అంటే మనం దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేద్దాం. రండి, 13వ వచనం చదువుకుందాం. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడను నడిపించింది. వినండి. ఇక్కడ వచనాన్ని పరిశీలన చేసినప్పుడు ఓడ ప్రయాణం అన్నది వారి ఆలోచన లేకపోతే దేవుని ఆలోచన చెప్పాలి. చాలా స్పష్టంగా ఉంది. ఏమని అంటే అక్కడ రాయబడి ఉంది, గాలంట మెల్లగా విసురుతుందంట. అంటే చాలా కాముగా ఉంది. వానలారా వినాలి, తమ్ముడు వినండి. చాలా కాముగా ఉంది. కాముగా ఉన్నప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆలోచన అంటే, ఇదే అనువైన సమయం, మనం లంగర్ తీసేసి ఇక వెళ్దాం పదండి అని వారి ఆలోచన చొప్పున ఏం చేశారు అంటే ఆ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు నేను ఇలా అడుగుతున్నాను, ఏంటి నా ప్రశ్న అంటే, అసలు ఈ శ్రమలో వారు ఉండడానికి, ఈ శ్రమలో వారు గురి కావడానికి, ఆ తుఫానుకు వారు చిక్కుబడడానికి దేవుని ఆలోచన లేకపోతే వారి ఆలోచన అంటే, వాక్యం నేర్పిస్తున్న సత్యం ఏంటంటే అది వారి ఆలోచన. ఏ రోజన్నా ఈ విషయాన్ని గమనించారా? కొన్నిసార్లు కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు మన ముందుకు చాలా కష్టతరంగా వచ్చినప్పుడు, ఏంటి ప్రభువా, ఎందుకని ఇలాగ నా లైఫ్లో చేస్తున్నావు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా గురవుతున్నాను, నాకే ఎందుకు ఈ కష్టాలు తీసుకొస్తున్నావు, నేను మందిరానికి రావట్లేదా, కానుకలు ఇవ్వట్లేదా, దేవుని సన్నిధికి రావట్లేదా, మరి ఇంత చేస్తున్నా నాకే ఎందుకు అని చాలాసార్లు అడుగుతాం కదా. నువ్వు ఈ రోజన్నా తలంచావా, ఇది నీ లైఫ్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం దేవుడా, నీ ఆలోచన? వాక్యం నేర్పిస్తున్న సత్యం. కొన్నిసార్లు వీళ్ళను చేస్తే మేలు అనుకుంటాం, పెళ్ళిళ్ళలో కూడా వీళ్ళని చేస్తే మేలు అనుకుంటాం. కాదు, అది దేవుని ఆలోచన కాదు. కొన్నిసార్లు వెనకున్న స్టేటస్లు చూస్తారు, వెనకున్నటువంటి చదువులు చూస్తారు, వెనకున్నటువంటి పొజిషన్స్ చూస్తారు. ఏమండి, ఫారిన్గా వెళ్ళాలనుకోవడం మంచిదే, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి. ఏమండి, ఉద్యోగాల కొరకు కనిపెట్టాలి, ప్రార్థనలో కనిపెట్టాలి. నాకు విచిత్రం ఏంటంటే వారికి మంచి స్టేటస్ ఉండాలని కోరుకుంటారు, కానీ మందిరంలో కనపడరు, ప్రార్థనలో కనపడరు, సహవాసంలో కనపడరు.
మళ్ళీ విచారంతో అంటారు, ఏంటన్నా ఏంటి నా లైఫ్లో ఇలా జరుగుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏం చేయలేడు. కారణం ఏంటి అంటే నువ్వు దేవుడు కోరుకున్నట్టుగా లేవు, దేవుని ఆలోచనలో లేవు, దేవుని ప్రణాళికలో కనబట్టలేదు. దేవుడు మన ఎడల అందరికీ ఒక ఉద్దేశం ఉండగా ఆయన కోరుకున్నటువంటి దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితంలో నీవు లేవు అన్న సంగతి నీకు అర్థమవుతుందా? వాక్యం ఈ దినం మన ముందుకు తీసుకొస్తున్న మాట ఏంటంటే, వీరు వారి ఆలోచన చెప్పున, మళ్ళీ ఆ మాట చదువుతున్నాను చూడండి 13వ వచనంలో, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడను నడిపించి. వారు అనుకున్నారంట తమ ఆలోచన సమకూడిందని. చూడండి, వినండి. నీ ఆలోచన సమకూడిందని నువ్వు వెళ్ళడం కాదు. మీకు విషయం చెప్తాను. బైబిల్లో మనం పరిశీలన చేస్తే, వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు యోనాతో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఆయన నినివే పట్టణానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఏం చేశాడు అంటే ఓడరేవుకు వచ్చాడు. ఓడరేవుకు రాగానే అక్కడ 2 ఓడలు ఉన్నాయి. ఒక ఓడ ఎక్కడికి వెళ్తుంది అంటే నినివే పట్టణానికి వెళ్తుంది. మరొక ఓడ ఎక్కడికి వెళ్తుంది అంటే తర్షీషుకు వెళ్తుంది. ఇప్పుడు 2 ఓడలు అక్కడ ఉన్నప్పుడు ఈయన ఏ ఓడ ఎక్కాలి చెప్పండి? ఆయన దేవుడు ఏమైనా ఆపాడా? వెళ్ళొద్దని ఏమైనా ఆపాడా? దేవుని ఆలోచన ఏంటి? ఈయన ఎక్కడికి వెళ్ళాలి? నినివే పట్టణానికి వెళ్ళాలి. కానీ అక్కడ గమనించినప్పుడు నినివే పట్టణానికి వెళ్ళాల్సినటువంటి ఓడను విడిచిపెట్టి ఆయన తన యొక్క సొంత ఆలోచన, సొంత నిర్ణయం, వ్యతిరేకమైనటువంటి స్వభావంతో ఏం చేశాడు అంటే తర్షీష్కు వెళ్ళాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, తర్షీష్కు ప్రయాణమైనటువంటి ఈ వ్యక్తి విజయము సాధించాడా? లేదు. దేవుని ఆలోచన వినండి, దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా పనిచేస్తే ఏ వ్యక్తి జీవితంలో కూడా వారు అనుకున్నది సాధించలేరు. మరి వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే కొన్నిసార్లు దేవుడు శ్రమలను ఎందుకు ఇస్తాడు? రండి దేవుని వాక్యంలోంచి చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఒకరు చదవండి. 5:15. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోను. తాను ప్రయాసపడి చెప్పండి, తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని. ఒక మాట అడుగుతున్నాను, ఏం పట్టుకెళ్తారు? వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటి? ఈరోజు మానవుడు ఎంత ప్రయాసపడుతున్నాడు అంటే ఉదయం నుండి రాత్రి వరకు పరుగులు 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 పరుగులు, దేవునికే సమయం ఇవ్వలేనంత పరుగులు. చదువుల్లో ఉన్నటువంటి వారేమో దేవునికే సమయం లేనంత చదువులు. ఏమండి? ఉద్యోగాల్లో ఉన్నవారేమో దేవునికే సమయం లేనంత ఉద్యోగాలు. ఇంట్లో ఉన్నవారికేమో దేవునికే సమయం లేనంత. చెప్పండి, ఈరోజు ఆలోచన చేస్తే ఏం పట్టుకెళ్తావు? వాక్యం దానికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇగో వాడు ఏ ప్రకారం తల్లి గర్భం నుండి వచ్చనో ఆ ప్రకారంనే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి, అక్కడ రాయబడిన తాను ప్రయాసపడి చేసుకొని దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. నాకు బాగా గుర్తు, మా నాన్నగారు విగ్రహారాధన చేసి విగ్రహారాధనలోనే ఆయన చనిపోయాడు. మా ఊరిలో ఆయనను పాడెగట్టి తీసుకెళ్తున్నారు. పాడే అంటారు కదా, నేను ముందేమో ఆ కొండ ఒకటి పెట్టి నా చేతిలో పెట్టి ముందు నడుస్తున్నాను నేను. మా ఊరిలో మరి అక్కడ పద్ధతి, అప్పట్లో నేను చిన్నోడిని,
కాయిన్స్ మొత్తం చిల్లర డబ్బులు అంతా వెళ్తూ ఉంటే ఇసురుతూ ఉన్నారు. రోడ్డు మీద పడ్డాయి, కొంతమంది ఏరుకుంటూ ఉన్నారు. కాయిన్స్ వేస్తూ ఉన్నారు పైకి. అలా తీసుకెళ్ళి మరి శ్మశానం దగ్గర తీసుకెళ్ళినప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలోనే ఆపేశారు. ఉన్నపాటిని కింద పెట్టేశారు. ఏంటి అంటే ఉట్టిగా పంపిస్తారా? ఉట్టిగా పంపిస్తే ఎలాగా? ఉట్టిగా పంపించకూడదు అని చెప్పి ఏం చేశారంటే అర్జెంటుగా ఆయనకి ఏదో ఒక చిన్న బంగారం ఉంది పెట్టాలి అన్నారు. మా అమ్మకి అప్పుడు చెవులకి ఇలాగా ఉన్న అది రౌండ్ షేప్లో ఉన్నటువంటి రింగ్ లాగా ఉంటే దాన్ని తీసుకొచ్చి అది స్ట్రైట్ చేసి ఏం చేశారంటే పంటలో పెట్టారు. పంటలో ఇలా పెట్టారు. నాకు అది బాగా గుర్తు. అయితే తర్వాత ఎలాగో విగ్రహారాధికుడు కనుక ఏం చేశారంటే కాల్ చేశారు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే అది పెట్టేదాకా ఏం చేశారో తెలుసా? ఆ బాడీని కిందకి దింపేశారు. పాడిని మేము తీసుకొచ్చి పెడితే కానీ ఒప్పుకోవని. నేను మాట అడుగుతున్నాను, బంగారం మన నాన్నతో వెళ్ళిందంటారా? ఏమండి, ఇలా చేయడం ద్వారా ఏమైనా లాభం కలిగిందంటారా? కానీ అదే బంగారం కోసం ఎంత ప్రయాసపడతామని చెప్పండి. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు నీ ప్రయాస అంతా ఏం సాధిద్దాం, ఏం సంపాదిద్దాం, ఏం తీసుకెళ్దాం, ఏం పట్టుకుందాం, ఏం దాచిపెట్టుకుందాం, ఎక్కడ దాచిపెట్టుకుందాం అని ఎంత ప్రయాసపడుతున్నాం. ఈ లోకపరమైన వాటిని సాధించడంలో ఎంతో సంతోషం ఉంది మనకి. ఏమండి, కొడుకు మంచి స్టేటస్ వస్తే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. మంచిదే, ఇవన్నీ మనకు ఉండాలి, ఉండకూడదని నేను చెప్పట్లేదు. కానీ దేవుడు లేకపోతే అవన్నీ ఏంటంటే ప్రయాసే, వ్యర్థమే. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, ఇగో దిగంబరుగానే వచ్చావు, దిగంబరుగానే వెళ్తావు, చేత్తో నువ్వు తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అక్కడ కింద వచ్చినకి వెళ్తే అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? క్వశ్చన్ మార్క్ ఉంది, వినండి అమ్మా. అక్కడ క్వశ్చను మన అడుగుతున్నటువంటి మాట, నువ్వు అంత ప్రయాసపడ్డావు, వచ్చిన లాభం ఏమి? నేను హైదరాబాద్ వెళ్తే ఒక అతను నన్ను తీసుకొని వెళ్ళాడు. ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్తే అక్కడ అపార్ట్మెంట్లో చూస్తే ఒక వ్యక్తి ఓ మూల పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉంటే అతను, నేను అనుకున్నాను వర్కర్ అనుకున్నాను, నన్ను తీసుకెళ్ళిన ఆయన చెప్తున్నాడు, ఆయన ఎవరో తెలుసా నీకు అని. ఎవరో అంటే నేను అనుకున్నాను అతను వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ చూసి వర్కర్ ఏమో అని అనుకొని వర్కరా అన్నాను. కాదు, ఈ బిల్డింగ్కి ఆయన ఓనరు అన్నారు. అవునా అని ఆశ్చర్యపోయాను. అయితే అతను చెప్పిన మాట ఏంటంటే ఇతనికి ఇలాంటి అపార్ట్మెంట్స్ ఈ హైదరాబాద్ సిటీలో 6-7 ఉంటాయి. అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నా ఇతనికి రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డు. ఇతనే కాదు, ఇతని భార్య కూడా, ఇద్దరు ఒకరికొకరు ఒకే రకం, అస్సలు రూపాయి కూడా బయటికి తీరు. అవునా? నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? అతను వేసుకున్న డ్రెస్సు 40 సంవత్సరాల క్రితం కుట్టించుకుంది. ఇంకా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఆయనకి పిల్లలు లేరు. ఎవరినైనా పెంచుకున్నారా అంటే ఎవరిని పెంచుకోలేదంట. ఇప్పుడు చెప్పండి, వారు అంతగా సంపాదించిన దాని వలన ఏమి లాభం? ఏమండి, మీరు అనొచ్చు, ఆయనకంటే 6-7 అపార్ట్మెంట్లు ఉన్నాయండి, మాకు ఒక అపార్ట్మెంట్ ఉన్నది చాలండి, ఎంతో కొంత ఉంటే చాలండి అంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆస్తి ఉండడం తప్పని కాదు, లేకపోతే దేవుడు మనతో చెప్తున్న విషయం ఏంటంటే కష్టపడడం తప్పని కాదు. కానీ కష్టపడడం కోసమే ప్రయాసపడ్డాం, లోకం కోసమే ప్రయాసపడ్డాం, లోకంలో ఉన్న వాటి కోసమే ప్రయాసపడ్డం ఏంటంటే దాని వలన వచ్చిన లాభము ఏమీ లేదు. ఈరోజు ఏం సంపాదించలేదు అన్న దాని మీదే చాలామంది బ్రతుకుతున్నారు. ఒకవేళ దాని కొరకు దుఃఖపడుతున్నారు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే 17వ వచనం చూడండి, ఇదియు మనస్సునకు ఆయాస్కరం. అసలు మనసులో బాధ ఉండడానికి కారణం ఏంటంట? నేను చెప్తున్న మాట కాదు ఇది.
ఎవరైతే వీటి కొరకు ప్రయాసపడుతున్నారో వారి మనసుకి ఏమవుతుందో తెలుసా? ఆయాసం వస్తుందంట. వినారా? ఉంటున్నారు ఇక్కడే? వినండి 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 వినండి. ఇంకా వాక్యం చెప్తున్నమాట. తన దినములన్నీ అతడు ఎక్కడ గడుపుతున్నాడు? చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును. అనలారా, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే వీరు ఎక్కడ గడుపుతారో తెలుసా? చీకట్లో అంటే మనం అనుకుంటున్న చీకట్లో కాదు. వీరికి ఎవరితో సంబంధం ఉండదు, వీరు ఎవరి దగ్గరికి రాలేరు, వ్యాకుల పడుతూ ఉంటారు, నష్టాన్ని తలంచుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, పదే పదే దుఃఖంలో ఉంటారు. వారి హృదయంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అదేంటండి ఉదయకాలం వచ్చి నేనేదో శాపాలు వింటున్నాను అనుకుంటున్నారేమో. నేను శాపం చెప్పట్లేదు, వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే వ్యర్థముగా ప్రయాసపడొద్దు, లోకం కొరకు ప్రయాసపడొద్దు, లోకం కొరకు పరుగులెత్తొద్దు, నీ తలంపులతో వెళ్ళొద్దు, దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా పని చేయొద్దు. నిజంగా నీ లైఫ్లో నీవు దేవుడు కోరుకున్నట్టుగా దేవుని చిత్తానికి ప్రకారం ఉంటే దేవుడు నీ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే చూడండి. దేవుని వాక్యము చెప్తున్న మాట 18వ వచనం చదువుదాం. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుతుండటయే ఇది వానికి భాగ్యము. వాక్యం చూస్తుంటే మీకు అర్థమవుద్ది. ఏం భాగ్యం అంట? దేవుడిచ్చిన సమయం అంతా, దేవుడిచ్చిన ఆయుష్నంతా చక్కగా కష్టపడుతూ, చక్కగా ఆస్వాదిస్తూ, చక్కగా సంతోషిస్తూ దేవుడు కోరుకున్నట్లుగా ఉండడం అదేం చెప్పండి? భాగ్యం. ఈ పక్కన చెప్పండి, ఇది భాగ్యం అని. ఏది భాగ్యం? నీవు దేవుణ్ణి విడిచిపెట్టి ప్రయాసపడితే అది ప్రయాస. మందిరాలు ఉండవు, ఆరాధన క్రమాలు ఉండవు. ఇంకా ఆదివారం ఈరోజు కనబడితే మళ్ళీ ఆదివారం దాకా కనపడరు. ఎందుకంటే ఆదివారం కూడా కనపడకపోతే క్రైస్తవుడిగా చెప్పబడ్డానికి కూడా కష్టమని చెప్పి కొంతమంది ఆచారంగా వచ్చేవారు ఉంటారు. క్రమాలు ఉన్నాయి, దేవుని సన్నిధి ఉంది, దేవుని పాదాలు ఉన్నాయి. దేవునికి ఏ సమయం లేనంత కష్టపడుతూ ఉంటే నువ్వు ఎంతైనా ప్రయాసపడు, నువ్వు ఎంతైనా కష్టపడు, దేని కొరకు కనిపెడుతున్నావు అది ఎప్పటికీ సాధించలేవు. ఇది నా మాట కాదు, దేవుని వాక్యం చెప్తున్న మాట. అదే దేవుని కలిగి దేవుని కోరుకున్నట్లుగా ఉంటే దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే నీ బ్రతుకు దినములన్నీ అంట ఏమొస్తాయంట? క్షేమం ఉంటుందంట, సంతోషం ఉంటుందంట, అది భాగ్యం అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే కింద వచనాల దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, మరియు దేవుడు ఒకరి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదముగా కలిగినదని అనుకొనవలెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఎంతోమంది యాక్సిడెంట్ రూపంలో, ఎంతోమంది ప్రమాదాల రూపంలో, ఎంతోమంది ఈ దినాన బలవంతులైన వారు కూడా కనుమరుగుతే నువ్వు ఇంకా సజీవుడిగా సజీవురాగులుగా ఉన్నావంటే అది దేవుని కృపే. అక్కడ రాయబడి ఉంది. దేవుడు అంట ఏమంటున్నాడంటే ఒకరికి ధాన్య సమృద్ధిని ఇచ్చి ఏం చేస్తున్నాడంట? దాని యందు తన భాగాన్ని. ఒక మాట సూటిగా అడుగుతున్నాను ఇక్కడ, వినండి. సందర్భం వచ్చింది కాబట్టి గుండెల మీద చేసుకొని చెప్పండి, దేవుడు ఇస్తున్న దానిలో దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని నువ్వు దేవునికి ఇస్తున్నావా? ఎప్పుడు నీ కొరకు నీవే తింటున్నావు కదా. ఒక మాట అడగనా? దేవుని దగ్గర నువ్వు దోషిగా ఉంటావు. ఇది నా మాట కాదు, అక్కడ రాయబడింది. దేవుడు అంటున్నాడు ధాన్య సమృద్ధిని ఇస్తే, నీవు కష్టపడడానికి ద్వారాన్ని తెరిస్తే, కష్టపడడానికి మార్గాన్ని ఇస్తే, నీ ముందు ఆహారాన్ని ఇస్తే, నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? తనకు ఇవ్వవలసిన భాగాన్ని దొంగిలిస్తూ ఉన్నావు. కొంతమంది అంటారు, దేవుడు అండి నాతో ఇంకా చెప్పలేదండి అని. దేవుడు చెప్పడా? నీకు వాక్యం తెలీదా?
దేవుడు అన్ని నాతో మాట్లాడానని. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకపోతే నువ్వు దేవుని దగ్గర ఎలాగా రేపు నిలబడగలవు? ధైర్యంగా నిలబడగలవా? ఏమండి, మన మధ్యకాలంలో నేను ప్రభుత్వాలు మారాయని ప్రభుత్వాల గురించి మాట్లాడట్లేదు, కానీ గత ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి ఒక ఆమె ఏం చేసిందంటే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పూల బొకే తీసుకొచ్చి ఇస్తే ఆయన దాన్ని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే, గత ప్రభుత్వంలో ఆమె ద్వారానే కొంత ఇష్యూ అయ్యి ఆయనకు బ్యాడ్ నేమ్ వచ్చిందని ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వంలోకి వచ్చేసరికి ఆమె అధికారం అలాగే ఉంది. ఆ అధికారాన్ని బట్టి ఆమె అక్కడికి వెళ్తే గ్రీట్ చేయడానికి వెళ్తే ఈయన దాన్ని అంగీకరించలేదు. వినండి, ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకవేళ ఆమె ఎక్కడో మారుమూల వేసేస్తారు. ఎందుకంటే జనరల్గా నచ్చని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పోస్ట్ అయితే తీసేయలేరు కానీ ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తారు, ఏ మూలకి వెళ్ళి మళ్ళీ ఆమె జాబ్ చేసుకోవచ్చు. కానీ దేవుడే మనం ఇస్తున్నటువంటి మన ప్రార్థనలే కానీ మన విజ్ఞాపనలే కానీ ప్రభు దగ్గర తీసుకెళ్తున్నప్పుడు ఆయనే దాన్ని రిజెక్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళగలం? రేపటి దినాన ఒకానొక దినం ప్రభు దగ్గర నిలబడాల్సి వచ్చినప్పుడు ప్రభు ముందు నువ్వు చేసిన మంచి పనులే కానీ చెడ్డ పనులే కానీ ఆయన ముందు నిలబడ్డప్పుడు ఎక్కడ మనం నిలబడి మాట్లాడగలం? వినాలి. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, దేవుడు అంట మనకు ధాన్య సమృద్ధినిచ్చి ఆయన దగ్గర మనకు అంత ఇచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? తన భాగాన్ని ఆయన కోరుకుంటున్నాడంట. ఇస్తున్నావా? తన భాగం ఇస్తున్నావా? నీకు నువ్వే ప్రశ్నించుకోవాలి. ఈరోజు ప్రభు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, సరే మన వాక్యంలోకి వెళ్ళి ఆలోచన చేస్తే ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, చూడండి 20వ వచనం చదువుదాం. 20వ వచనం, అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు ఏమిస్తాడో తెలుసా? అలాగే ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉంటారో, దేవుని చిత్తం ప్రకారం నడుస్తారో, దేవునికి సమీపంగా ఉంటారో అట్టి వారికి దేవుడంట హృదయానందం ఇస్తాడంట. నీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఏమిస్తాడు చెప్పండి? నేను ఒక మాట అడుగుతున్నాను, నీకు నోటిలో ముఖంలో సంతోషం ఉంటే ఎంతసేపు ఉంటుంది? ఏమండి, ఎంతసేపు ఉంటుంది? మీ ఇంటికి మేము వచ్చామండి, ఏడుస్తూ ఎవరు మాట్లాడరు. మ్యాక్సిమం అందరు కూడా నవ్వుతూ సంతోషిస్తూ అయ్యో కాఫీలు పెడుతూ ఏమండి మాట్లాడతారు, మంచిదే. కానీ నీ హృదయంలో సంతోషం లేకపోతే మేము ఇలా గుమ్మం దాటేమో లేదో మళ్ళీ ఏమైపోతాం? ఏమండి, ఎక్కలేని విచారం, ఎక్కలేని తలంపులు. ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రభు చెప్పినట్టుగా, ప్రభు చిత్తానుసారం, ప్రభు మాట్లాడినట్లుగా, ప్రభుకి ఇవ్వవలసిన వాటిలో ప్రభుకు దగ్గరగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీకు దేవుడు కలగజేసే సంతోషం ఏ సంతోషం తెలుసా? హృదయానందం. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఈరోజు అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే నీ జీవితంలో నిరాశ రావడానికి మొదటి కారణం ఏంటంటే చెప్పండి, మన ఆలోచన. ఇక్కడ వీరికి నిరాశ కలగడానికి కారణం ఏంటంటే వారి సొంత ఆలోచన. మరి మనం వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే జీవితం యొక్క తుఫానును ఎలా అధిగమించాలి అంటే దానికి సొల్యూషన్ ఏంటో తెలుసా? మన ఆలోచన కాదు, మన ఎవరి ఆలోచన ప్రకారం నడవాలి? దేవుని ఆలోచన. పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆలోచన, ఎవరండి రవీంద్ర గారి పక్కన ఎవరో ఉన్నారు కానీ నాకు ఎవరో వ్యక్తి తెలియలేదు. వినండి. దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే నేను ఎప్పుడైతే దేవుని ఆలోచన ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారం నడుస్తామో నీ జీవితంలో నిరాశకు చోటే లేదు. ఆమేన్. రండి వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన 14వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 14వ వచనం. కొంచెం సేపు అయిన తర్వాత క్రేతు మీద నుండి విసిరాను, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురును నడిపించడం మాలి గాలికి కొట్టుకొని పోతుమి. తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపం చాటున దాన్ని నడిపింపగా
పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమాయను. దాని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. భయపడిరి, దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమున తమ చేతులారా ఓడ సామాగ్రిని పారవేసిరి. ఒక్క నిమిషం, 23వ వచనం చదువుదాం. 23వ వచనం. నేను ఎవనివాడనో, నేనెవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. చాలండి, దేవుని స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దామా. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే జీవితం యొక్క తుఫాన్ని అధిగమించడం ఎలా అనే మాటలో మనం ఈ నిరాశను జయించాలి, ఎలా జయించవచ్చు అని ఆలోచన చేసినప్పుడు వాక్యం నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే దేవుని చిత్తం ప్రకారం మనము నడుచుకోవాలి అని నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారంట, ఎటు పంపిస్తే ఆ గాలి ఎటు తీసుకెళ్తే, ఆ ఓడ ఎటు కొట్టబడితే ఎక్కడికి చేరుస్తూ ఉంటే అలా వెళ్ళిపోతున్నారంట. వాక్యాన్ని మనం పరిశీలన చేసిన 18వ వచనంలో మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున, ఇప్పుడు ఆ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేయండి. గాలి తగ్గిందా పెరిగిందా? అరే మాట్లాడట్లేదు. గాలి తగ్గిందా పెరిగిందా? పెరిగింది. అదేంటి, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా, వారు దాని ప్రకారమే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, ఆ ఓడ ఆ గాలి ఎటు తీసుకెట్టే వాళ్ళు వెళ్తున్నారు కదా, మరి ఇప్పుడు ఏం జరగాలి? ఏదో ఒక సేఫ్టీ ప్లేస్కి వెళ్ళాలి కదా, కానీ ఏవైనా గాలి తగ్గిందా? నానా వినండి వినండి వినండి. నీ ఆలోచనల ప్రకారం చేసినప్పుడు శ్రమ అధికమవుతుందే కానీ శ్రమ ఎప్పుడు కూడా తగ్గదు. ఉన్నారా ఇక్కడే? నీ నిర్ణయాలు గుండా వెళ్తున్నప్పుడు కష్టాలు పెరుగుతాయే కానీ కష్టాలు పోవు. నీ ఆలోచనల ప్రకారం నడుస్తున్నప్పుడు, నీ టాలెంట్ల మీదే ఆధారపడ్డప్పుడు, నీ మీదే నువ్వు ఆధారపడ్డప్పుడు దేవుని విడిచి నీ ప్రయత్నాలు నువ్వు చేసిన ప్రయోజనము లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాక్యం నేర్పిస్తున్న సత్యం. చూడండి, ప్రభువు మీద ఆధారపడే వారికి, ప్రభువు మీద ఆధారపడకుండా వారి నిర్ణయాల ప్రకారం ఆధారపడే వారికి ఒకే ఓడలో ఉన్నారు. వ్యత్యాసం మనం చూస్తున్నాం. పౌలు ఎక్కడ నిలబడ్డాడు చెప్పండి? చదువుకున్నాంగా. పౌలు ఎక్కడ ఉన్నాడంట? పౌలు ఎక్కడున్నాడండి? అదే ఓడలో ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడు? వీళ్ళందరూ ప్రయాసపడుతుంటే ఈయన మాత్రం ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా. ప్రభు ఆయన దగ్గర నిలబడడానికి, దేవుని దూత అక్కడ నిలబడడానికి కారణం ఏమిటి అంటే ఆయన పాదాలను పట్టుకున్నాడు. నీ పక్కన ఉన్న చెప్పండి, ఎవరి పాదాలు పట్టుకోవాలి? ఎవరి పాదాలు పట్టుకోవాలి? సైదయ్య గారికి యువనేజర్ గారికి ఇద్దరు ఫ్రెండ్సేగా, కట్టింది ఆయనే కదా. మాట్లాడుకోండి అప్పుడప్పుడు. ఏమండి, ఎవరి పాదాలు పట్టుకున్నారు? దేవుని పాదాలు. దేవుని పాదాలు. చూడండి, ఒకే ఓడ తుఫాను కొడితే ఇద్దరికి కొట్టుద్దా? సపరేట్గా వీళ్ళకి మాత్రమే కొట్టుద్దా? సంఘం అంతా ఒకటే, మనమందరం ఒకటే. అందరికీ ఒకే విధమైనటువంటి శ్రమలు ఉన్నాయి, కానీ రకరకాలుగా ఉన్నాయి. కానీ నువ్వు మాత్రమే శ్రమ కొట్టబడుతున్నావంటే, నువ్వు మాత్రమే బాధపడుతున్నావంటే, నువ్వు మాత్రమే బలహీనపడుతున్నావంటే కారణం ఏంటి? ఈరోజు నా ఆలోచన చేసావా? ఎక్కడ లోపం ఉంది? దేవుళ్ళ లోపం ఉందా? కాదు కాదు కాదు. దేవుని పాదాలు పట్టుకోవడంలో లోపం ఉంది. దేవునికి సమీపంగా రావడంలో లోపం ఉంది. దేవుని మీద ఆధారపడడంలో లోపం ఉంది. ఇదే సంఘం అందరికీ ప్రభు, అందరికీ దేవుడు, ఆయన అందరినీ సమీపించడానికి తమలు వినాలి. అందరూ సమీపించడానికి యాక్సెస్ ఉంది. మొట్టమొదటి పరలోక ప్రార్థనలో ఏమని ప్రార్థన చేశారు చెప్పండి? పరలోకమందున్న, చెప్పాలి, పరలోకమందున్న
మా తండ్రి అన్నారు. అక్కడ వ్యత్యాసం ఏముందా? పలానా వాళ్ళ తండ్రి అని ఉందా? తండ్రి అందరికీ తండ్రి అయినా మరి ఏంటి వ్యత్యాసం? నీవు మాత్రమే కొట్టబడుతున్నావు, నీవు మాత్రమే చెదిరిపోతున్నావు, నీవు మాత్రమే బలహీనపడుతున్నావు, నీవు మాత్రమే దూరపడుతున్నావు అంటే రీజన్ ఎప్పుడు కూడా దేవుడు కాదు కానీ నీవే. పౌలు భయపడొద్దు అంటున్నాడు. రీజన్ ఏంటంటే ప్రభు పాదాలు పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు నిరాశను ఎలా జయించవచ్చు అంటే మనం గమనించినప్పుడు జీవితం యొక్క తుఫాన్లు అధిగమించాలంటే ఖచ్చితంగా మొదటి సత్యం ఏంటంటే నిరాశను మనము జయించాలి. నిరాశను ఎలా జయించవచ్చు అంటే దేవుని చిత్తానికి మనం లోబడాలి. నిరాశను ఎలా జయించవచ్చు అంటే ప్రభు పాదాలు మనము పట్టుకోవాలి. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ప్రభు పాదాలు పట్టుకోవాలని. ఇప్పటికైనా మనుషులను లక్ష్య పెట్టకండి, మనుషుల మీద ఆధారపడకండి, అధికారుల మీద ఆధారపడకండి, అధికారాల మీద ఆధారపడకండి, లోకం మీద ఆధారపడకండి. ప్రభు పాదాలు పట్టుకున్న వారికి నెమ్మది దొరుకుతుంది. ఎక్కడిస్తాడంటే ఆనందం చెప్పండి, హృదయంలో ఆనందం ఉందనుకోండి, బయట ఏమున్నా లేకపోయినా సంతోషం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. చూడండి, కొరింథీ 2వ పత్రిక. నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక. ఏ శ్రమ చెప్పండి, అందరు చెప్పండి, ఏ శ్రమ ఇది? మనకు దేవుడు అనుమతించిన ఏ శ్రమ అయినప్పటికీ కూడా అది ఎలాంటిది చెప్పండి? క్షణమాత్రం ఉండే శ్రమే. కానీ చెప్పండి, చదవండి. మన కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనినిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుని స్తోత్రం చెప్దామా? మనకు దేవుడు అనుమతించినటువంటి శ్రమ చులకనిది, కానీ దేవుడిచ్చేటటువంటి భాగ్యము, మహిమాభారం ఎలాంటిదో తెలుసా? నిత్యమైనది. మీ పక్కన చెప్పండి, నిత్యమైన మహిమాభారం నీకుందని. ఈరోజు శ్రమను చూడొద్దు. ఈరోజు నీకున్నటువంటి శ్రమ దగ్గర ఆగిపోవద్దు. ఇలాగ ఎందుకు జరిగిపోయిందని ఇక్కడే ఆగిపోవద్దు. ఎప్పుడు విచారవదనంతో దుఃఖంతో ఉండిపోవద్దు. నిరాశను మనం జయించాలి. ఎలా జయించవచ్చు అంటే దృశ్యమైన వాటిని మనము చూడకుండా. దేన్ని చూడాలంట? ఆ దృశ్యం. నేను మాట్లాడుతున్నాను, దృశ్యమైందంటే ఏంటి? కనబడేది. ఏం కనబడుతుంది? మనకు కనబడేది ఏంటో తెలుసా? అన్యాయం చేసేవాడు మంచిగా కడుతుంటా ఉంటాయి బిల్డింగ్లు. మనకు కనబడేది ఏంటంటే వారికి మంచి పెద్ద పేర్లు వస్తూ ఉంటాయి, వారే బాగా హెచ్లో ఉంటారు. ఒకసారి ఇక్కడ ఒక క్రాస్ కంట్రీ అంటే తెలుసా? పెద్ద 25 కిలోమీటర్లు పరిగెత్తుతారు. మాకు కూడా ఆర్మీలో పెట్టేవారు. దాంట్లో ఏంటంటే పరిగెత్తుతానే ఉండాలి. 25 కిలోమీటర్లు ఇన్ని నిమిషాల్లో పరిగెత్తుకు రావాలని. ఒక వ్యక్తి పరిగెత్తుతూ వెళ్తూ ఉండగా అది దాదాపుగా ఒక 150 మంది పాల్గొన్నారు. చాలామంది పాల్గొంటారు దాంట్లో. 25 కిలోమీటర్లు పరిగెత్తుంటే ఒక దగ్గరకు వచ్చేసరికి, ఒక పాయింట్ దగ్గరకు వచ్చి చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే ఆ 150 మందిలో దాదాపుగా 130 పైచిలుకు సైడ్ రూట్ అంటే షార్ట్ కట్ కొట్టారంట. షార్ట్ కట్ కొడితే వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, వెళ్ళిపోతున్నారేమో అని చెప్పేసి ఇతను సైగ చేస్తున్నాడు. అది కాదు రూటు, ఇది రూటు అంటే, కాదు నీ ఇష్టం, నువ్వు వెళ్తే వెళ్ళు, మేము ఎటే వెళ్తున్నాం అని చెప్పేసి అందరూ అటు వెళ్ళారంట. సరే, ఇతను ఏం చేశాడంటే ఈ షార్ట్ కట్ ఎందుకులే అని చెప్పేసి ఏదైతే రూట్ అలాట్ చేయబడిందో అదంతా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఫలితం దగ్గరికి వచ్చి చూస్తే జరిగింది ఏంటంటే, వచ్చిన వాళ్ళలో అతనే లాస్ట్. ఆల్రెడీ అక్కడ బహుమానాలు ఇచ్చేశారు, మొత్తం బహుమానాల కొరకు రెడీ చేశారు, నిలబెట్టారు. ఇతను అందరికన్నా చివర వచ్చాడు. రీజన్ ఏంటంటే ఇతను మెయిన్ రూట్లో మరి వాళ్ళని గైడ్ చేయాలని కూడా చూశాడు కదా, మెయిన్ రూట్లో వచ్చాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ముందొచ్చిన వాళ్ళు అందరూ నిలబడ్డారు. ఎవరైతే అది ఇవ్వడానికి, బహుమతి ఇవ్వడానికి అందరూ ఎక్స్పెక్ట్ చేసిందంటే వీళ్ళకే ఇస్తారు అనుకున్నారు. కానీ నికార్సుగా ఏదైతే ఒరిజినల్ మార్గంలో వచ్చారో అతనికి ఏమి ఇచ్చారంటే
బహుమతిని ఇచ్చారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు చెప్పారు అతను లాస్టే రావచ్చు, కానీ ఎలా వచ్చాడు చెప్పండి? ఎలా వచ్చాడు? అయినా యథార్థంగా వచ్చాడు. ఈరోజు ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే దృశ్యమైన వాటిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అన్యాయం చేస్తున్నవారు బాగున్నారు, లోకంలో ఉన్నవారు బాగున్నారు, లోకంలో ఉన్న వాటిని ఇష్టానుసారంగా బ్రతికేవారు బాగున్నారు. మనమేమో అప్పుడప్పుడు పిల్లలు అంటూ ఉంటారు, ఏంటి మమ్మీ ఎప్పుడు మమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉంటాం. మా పిల్లలు కూడా మేము చెప్తున్నప్పుడు వాళ్ళకి అనిపించవచ్చు బహుశా, ఏంటంటే ఎప్పుడు మాకే చెప్తూ ఉంటారు, చేసేవారికి చెప్తూ ఉంటారు, మందిరానికి వచ్చేవారు చెప్తూ ఉంటారు, బయట మా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నారో, వాళ్ళ పేరెంట్స్ చూడండి ఎలాగ ఉన్నారో, వారి పేరెంట్స్ చూడండి ఎలా ప్రోత్సహిస్తున్నారని ఈ స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ వాక్యం చెప్తున్నమాట మనం ఏం చూడకూడదంట, దుష్యమైన వాటిని చూడక. 37వ కీర్తనలో ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము. వారు ఎలా ఉంటారంట, గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూరల వలె వారు వాడిపోదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు చెడ్డవారిని చూసి మత్సరపడ్డాం అనుకోండి, వ్యసన పడ్డాం అనుకోండి, ఒకరోజు వారు ఏమైపోతారో తెలుసా? ఎండిపోతారు, వాడిపోతారు. అదే నీవు దేవుని వైపు చూస్తే, దేవుని వాక్యం చెప్తున్నాడు చూడండి, 6వ వచనంలో ఏమంటాడు అంటే, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును ఏం చేస్తాడు చెప్పండి? వెల్లడిపరచును. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ఒకవేళ వారు పచ్చగా ఉండొచ్చేమో, నీ కళ్ళ ముందు చూసినప్పుడు అన్యాయస్తులే పచ్చగా ఉండొచ్చేమో, లోకంలో ఉన్నవారే పచ్చగా ఉండొచ్చేమో, కానీ వారు వాడిపోతారు. ఈరోజు నువ్వు తక్కువగా ఉండొచ్చేమో, కానీ దేవుని వాక్యం చెప్తుంది వెలుగు వలే మధ్యాహ్నము, అక్కడ రాయబడి ఉంది, మధ్యాహ్నం వలే నీ ఉద్దేశము వెల్లడిపరచబడును అంటే. దేవుని స్తోత్రం కలుగురుగాక. దేవుని వాక్యం చెప్తున్న మాట. అందుకే నువ్వు 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ పక్కన చెప్పండి, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడని. ఏమండి, ఎవరికో కానీ పక్కన వాళ్ళు తీర్చబడకూడదని ఉన్నట్టుంది, చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఏమండి, నేను మాట అడుగుతున్నాను, భర్తకి భార్య యొక్క హృదయ వాంఛ ఏంటో కంప్లీట్గా తెలుసుద్ది అంటారా? తెలుసా? నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పి ఎన్నో మాటలు డైలాగులు వేసినా కానీ హృదయంలో ఉన్నటువంటి మాటను చెప్తారా? కానీ దేవుడు అంటున్నాడు. అంటే ఎందుకు చెప్పారంటే, కొన్నిసార్లు ఆయన ఎందుకులే బాధ పెట్టడం, ఆమెను ఎందుకులే బాధ పెట్టడం, ఆ కష్టం ఏదో నేనే భరిస్తాలే, అదేదో నేనే చూసుకుంటాలే అని చాలాసార్లు. ఎందుకంటే ఆయన ఎందుకులే టెన్షన్ ఫీల్ అవ్వడం, ఆమె ఎందుకులే టెన్షన్ ఫీల్ అవ్వడం అని కొన్నిసార్లు దాన్ని మనమే మోస్తూ ఉంటాం. నేనైతే దాచుకోగలను, ఆయనైతే దాచుకోలేడని కొన్నిసార్లు చెప్పరు. కానీ ప్రభువు చెప్తున్నాడు, ఎవరైతే ఆయన బట్టి సంతోషిస్తారో, యెహోవాను బట్టి సంతోషిస్తారో, ఆయనకు అప్పగించుకుంటారో, దేవుడు అంటున్నాడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆమెన్ చెప్దామా? ఆమెన్. కాబట్టి ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీవైనా నేనైనా తుఫానులు కాదు చూడాల్సింది, తుఫానులకు కారణం ఏంటి అంటే నీవు నీ చిత్తంలో నడుస్తున్నావు. కానీ దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకున్నప్పుడు నీ జీవితంలో ఆయన చేసే కార్యాలు ఏంటంటే, నీ హృదయంలో సంతోషం ఇస్తాడు, నీ హృదయ వాంఛలు అయినా తీరుస్తాడు. ఆమెన్ చెప్దామా? ఆమెన్. కాబట్టి మరి నిరాశను ఎలా జయించవచ్చు అంటే, దేవుని చిత్తాన్ని మనము వెతకాలి. దేవుని చిత్తానికి మనం సరెండర్ అయినప్పుడు, దేవుని పాదాలు మనం పట్టుకున్నప్పుడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు పౌలు. అందుకే ఏం చేస్తున్నాడు, వారందరూ అధైర్యపడుతున్నారు. అదే ఓడలో ఉన్నాడుగా, ఈయన ఒడ్డుండి చెప్పట్లేదుగా. మనం అంటాం కదా, నీకేంటండి, మీరేంటండి ఎన్ననే చెప్తారండి, మునిగినోడు తెలుస్తుందండి, ఒడ్డునోడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు చెప్పండి, పౌలు ఒడ్డునున్నాడా, మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాడా? అదే ఓడలో ఉన్నాడు, అదే భయక్రాంతులకు గురవుతున్న ఓడలో ఉన్నాడు. మరి ఆయన ఎందుకు ధైర్యంగా ఉన్నాడంటే, ఆయన నమ్ముతుంది ఏంటంటే, నేను ఆయన పాదాలు పట్టుకున్నాను, ప్రభు పాదాల దగ్గర ఏం దొరుకుతుందంటే నాకు జవాబు ఉంది, నాకు నెమ్మది ఉంది, నాకు సమాధానం ఉంది, నాకు ధైర్యం ఉంది అని ప్రభు పాదాలు పట్టుకొని ఎంతో ధైర్యంగా ఆయన ఉండడం మాత్రమే కాదు, అవతల ఉన్న వారికి కూడా తను
ధైర్యపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మాట సూటిగా అడుగుతాను, నువ్వు ఎన్నో సంవత్సరాలు మీ ఇంట్లో ప్రార్థన అంటే ముద్ర ఎవరు అంటే నువ్వే. ఏమండి, అర్థమైందో లేదో నీకు? నీ ఇంట్లో ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు అంటే నువ్వే. నేను మాట అడుగుతున్నాను, నిన్నే అడుగుతున్నాను సూటిగా, నిన్ను బట్టి నీ ఇంటి వారికి ధైర్యం కలుగుతుందా? అదేంటి అందరూ సైలెంట్ అయిపోయారు? నిన్ను బట్టి నీ పిల్లలకు విశ్వాసం కలుగుతుందా? నిన్ను బట్టి దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఒక మాదిరిగా నువ్వు ఉన్నావా? అమ్మో, మా దేవుడి దగ్గరికి మేము పరిగెత్తాలి, మా దేవుడి మీద ఆధారపడాలి, మా దేవుడు మీ పాదాలు పట్టుకోవాలని వారు పరుగులెత్తేవారుగా నిన్ను బట్టి వారు ఉన్నారా? అదేంటి నీ ఎక్స్పీరియన్స్ అడిగితే, అమ్మగారితో నడిచానండి, అమ్మగారి తర్వాత అన్ని సంవత్సరాలు నాకు ఈ కర్మేలో అనుభవంతో ఉందండి అని చెప్తామే, మరి ఎందుకు లేదు? ఇప్పుడు చెప్పండి, నీ సమస్యకు దేవుడు కారణమా, నీవే కారణమా? వాక్యాన్ని పరిశీలన చేస్తే ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నానండి, జీవితంలో అనగా ఖచ్చితంగా ఎన్నో తుఫాన్లు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. యోబు గ్రంథంలో ఆయన అంటాడు, నరుడు శ్రమల కొరకే పిలువబడ్డాడని రాయబడి ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఎన్నో విధాలుగా వస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటిని ఎలా జయించగలమంటే మనకు ప్రభు ఉన్నాడు. మనకు ప్రభు ఉన్నాడు. సరే, ఒక 3-4 విషయాలు చెప్పి ముగిస్తాను. ఈయన ఎంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటో 3-4 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, 29వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వాడు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండేది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఓడలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, ఇంకా వాళ్ళకి భయం పోయిందంటే భయం పోలేదు. భయం పోకుండా ఓడకి ఏముంటుందో తెలుసా? ఏముంటుంది ఓడలో? ఏముంటుందండి? కదలకుండా ఓడ ఉండాలి అంటే ఏమేస్తారంటే లంగర్ వేస్తారు. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే యాంకర్ స్విచ్లు ఉంటాయిగా, ఇలా సింబల్ ఉంటుంది. 4 లంగర్లు వేశారంట. ఒక లంగర్ కాదు, 4 లంగర్లు వేశారు. ఓడ కదలకుండా ఉంటుందేమోనని. ఇది వాళ్ళు వేసిన లంగరు, కానీ పౌలు వేసిన లంగర్ ఏంటో చెప్పమంటారా? 4 లంగర్లు చెప్తాను. అది ఏమిటి అంటే రండి, 23వ వచనం. పౌలు వేసినటువంటి లంగర్ ఏంటో చూపిస్తారు. ఇందాకే జ్ఞాపకం చేశాను, వీరేమో దృశ్యమైనటువంటి లంగర్లు వేస్తున్నారు, కానీ పౌలు వేసినటువంటి లంగర్ ఎలాంటిదో తెలుసా? అదృశ్యమైనటువంటి లంగరు. అదేంటంటే మొట్టమొదటిది 23వ వచనంలో, నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము అన్నాడు. పౌలు వేస్తున్నటువంటి మొట్టమొదటి లంగర్ ఏంటంటే దేవుని సన్నిధి. నీ పక్కన ఉన్న చెప్పండి అన్నమాట. నువ్వు ఏ పరిస్థితుల్లో, వాళ్ళు వేసే లంగర్ ఏంటంటే వాళ్ళు భౌతికమైన లంగర్ వేశారు, కానీ పౌలు వేసుకున్న లంగర్ ఏంటో తెలుసా? ఆయన ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయనతో ఏముంది అని నమ్ముతున్నాడంటే దేవుని సన్నిధి. నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, శ్రమల్లో ఉన్నావేమో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, ఆందోళనలో ఉన్నావేమో, కొట్టబడుతున్నావేమో, ఏ స్థితిలో ఉన్నా నువ్వు నమ్ము, మనకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని సన్నిధి ఉంది. అక్కడ గమనిస్తే రండి, దేవుని వాక్యంలోంచి చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అందరికి పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం కనుక చదివితే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో ఏం చేయమన్నాడు ఆయన? తృప్తి పొందండి. ముందు ఇందాక నుండి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మనం ఎంతసేపు కూడా ధనము, లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడతాం, కానీ వాక్యం చెప్తున్నమాట చాలా స్పష్టంగా చెప్తున్నమాట, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ఏం పొందమన్నాడు? తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? చాలామంది ఈ వచనాన్ని సగం వరకే చదువుతారు. ఏ మాట వరకు చదువుతారు చెప్పండి?
నిన్నేమాత్రము విడువను ఎడబాయను. అది కనుక మనకు వాగ్దానం వచ్చిందంటే చూడండి ఈ సంవత్సరం అంతా మన పట్టుకునే వాళ్ళే లేరు. ఎందుకని? దేవుడు ఏం చెప్పాడు మనతో? నిన్నేమాత్రం విడువను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన నిన్నేమాత్రము విడువడు ఎడబాయి. వినాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కానీ దానికి ముందు ఒక షరతు ఉంది. ఏంటి ఆ షరత్ అంటే, నీకేం ఉండకూడదు? ధనాపేక్ష ఉండకుండా నీకు కలిగిన వాటితో నువ్వేమై ఉండాలంట? తృప్తి పొంది ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేంటండి? ధనం వద్దా అంటే ధనం కావాలి. ధనం లేకపోతే ఎలాగా? ఈ మధ్యకాలంలోనే ఎవరో నాకు వాట్సాప్లో షేర్ చేశారు. ఎవరు చెప్పింది అంటే బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు అనుకుంటా, ఆమె పేరు ఎస్పి శైలజానా ఇదో. ఆమె భర్త వేరే ఆయన కూడా సినిమా యాక్టరు. వీళ్ళిద్దరు కూర్చొని ఉంటే అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి సజెషన్ ఏంటంటే, వారు చెప్తున్నారు, ఇదిగో ధనం అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి, అది మిమ్మల్ని గొప్ప చేస్తుంది అని చెప్తున్నారు. నాకు ఎవరో దాన్ని పోస్ట్ చేశారో అది మీకు చెప్తున్నాను నేను. అది చిన్న క్లిప్పే. అయితే వాస్తవానికి వచ్చేటప్పటికి మనం గమనిస్తే, అంటే వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉందో అవాస్తవం కూడా అంతే ఉంది. వాస్తవం ఏమిటి అంటే, ధనం అనేది ఉండాలి, యూటిలైజ్ చేసుకోవాలి, సేవింగ్స్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, సేవింగ్స్ కూడా ఉండాలి. వచ్చినట్టే తినేయకండి, కొంత సేవింగ్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఒక అవసరత వచ్చినప్పుడు ఎక్కడికో పరిగెత్తో అప్పులు పాలవడమో కాదు, కానీ దాన్ని ఉపయోగకరంగా వినియోగించుకోండి. అయితే మరొక మాట చెప్తున్నాను, అదే దేవుడిగా చేసుకోవద్దు, దాన్నే విగ్రహంగా చేసుకోవద్దు, దాని కొరకే ప్రయాసపడొద్దు. ఉన్న వాటిలో ఏం చేయాలంట? తృప్తి పొంది ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్య దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, పౌలు ఆయన వాస్తవానికి గమలీయ పాదాల దగ్గర ఆయన విద్యాభ్యాసం చేశాడంటే, ఆయన పేదవాడై ఉంటాడా? ధనవంతుడై ఉంటాడా? ధనవంతుడైన. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి ధనవంతుడైనటువంటి వ్యక్తి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, కానీ ప్రభు పాదాల మీద మాత్రమే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆధారపడుతున్నాడు. కనుకే ఆ ఓడలోనే ఉన్నాడు. ఆ ఓడలో ఎలా ఉన్నాడు తెలుసా? ఎంతో నెమ్మదిగా ఉన్నాడు. కారణం ఏంటంటే, తన పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఈరోజు నీకున్నటువంటి శ్రమలో నీవు అనుకుంటావు నాకెవరు లేరనుకుంటావు. నీకున్నటువంటి నిందల్లో నీవు అనుకుంటావు నా పక్కన ఎవరు లేరు అనుకుంటావు. కానీ ప్రభువు చెప్తున్నాడు, నేనున్నాను కదా, నిన్నేమాత్రం నేను విడువను ఎడబాయను. ఇది ఎవరో చెప్పారని కాదు, అక్కడే రాయబడి ఉంది. ఆయనే చెప్పాను కదా అంటే, ఇంకెవరో చెప్తే నువ్వు నమ్మడానికి అవసరం ఉండకపోవచ్చేమో, కానీ ఇప్పుడు చెప్పింది ఎవరో అంటే ఎవరో కాదు, ఆయన నీతో చెప్పాడు, ఆయన నీకున్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మొదటి లంగర్ ఏం చెప్పండి? ఆయన సన్నిధి. రెండవ మాట చూద్దాం, చూడండి. రెండవ మాట 24వ వచనం, ఇందాక చదువుకున్న అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 24. నీవు కైసర ఎదుట నిలవవలసి ఉన్నది. నేను ఒక మాట అడుగుతున్నాను, ఆగండి తమ్ముడు వినండి. అక్కడ రాయబడిన మాట, దేవుడు కనపడ్డాడంట. కనపడి చెప్పిన మాట ఏంటంటే, నీవు కైసర దగ్గర నిలబడాలని ఎవరితో చెప్పాడు? పౌలుతో చెప్పాడు. ఓ మాట అడుగుతున్నాను, ఓడ బద్దలైంది, ఈయన మునిగిపోయాడు, ఈయన చనిపోయాడు. ఇప్పుడు ఎవరి మాట నిరర్ధకం అవుద్ది? ఉన్నారా ఇక్కడే? ఎవరి మాట నెరవేరలేదు? ఎవరు మాట అసత్యమైపోయింది? చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఇచ్చిన మాట ఏంటి? నీవు కైసరులో నిలవాలి అని దేవుడే స్పష్టంగా చెప్పినప్పుడు, ఇప్పుడు ఆయన్ని కైసరుకు చేర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఉన్నారా ఇక్కడే? నాకు ఈ మాట నేర్పిస్తున్నటువంటి మరొక లంగర్ ఏంటంటే వాగ్దానం. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? మనకు ఆయన సన్నిధి ఉంది, అంత మాత్రమే కాదు, మనకేముంది చెప్పండి? ఆయన వాగ్దానం ఉంది. నీ జీవితంలో నువ్వు నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు నీ జీవితంలో ఎంటర్ అయ్యి, ఏ అక్క ద్వారానో, ఏ అమ్మ ద్వారానో, ఏ అన్న ద్వారానో, ఈయనే సత్యదేవుడని, ఈయన ద్వారానే నిత్యజీవం ఉందని, ఈయన నీ కొరకు ప్రాణం పెట్టాడని, ఈయన నీ పక్షంగా ఉన్నాడని, ఈయన ద్వారానే సమస్త మేలులు ఉన్నాయని. కిరణ్ వింటున్నావా?
పేరు చెప్పకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే లైవ్లో ఉన్నాం కనుక. సమస్త మేలులున్నాయని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఏమండి, ఆయన ద్వారానే సమస్తం ఉంది అని ఆయన మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు, నిన్ను ఎలాగ నాశనానికి విడిచిపెడతాడు, ఎలాగ అవమానాలకు అప్పగిస్తాడు, ఎలాగ నిన్ను ఆయన అపాయానికి అప్పగిస్తాడు, ఈ రోజున ఆలోచన చేసావా? ప్రభు ఈరోజు నీతో నాతో చెప్తున్నమాట. పౌలుతో చెప్పాడు, నువ్వు కైసరులో నిలవాల్సింది, నా కోసం నువ్వు నిలవాలి. ఇప్పుడు నిలబెట్టే బాధ్యత తుఫాన్ రాని ఓడ బద్దలవని. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఓడ నిజంగానే బద్దలైపోయింది. ఇంకో విషయం చెప్పనా, ఓడ బద్దలవడం మాత్రమే కాదు, పౌలు గారికి పాము కూడా గరిచింది. అయినప్పటికీ దేవుని వాగ్దానం ఏదైతే ఇవ్వబడిందో అలాగే ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే కైసరులో ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఆఖరికి అది అక్కడికే వెళ్ళేలాగున్న పగిలిపోయినటువంటి అవి కూడా ఆయన ఎక్కడికి చేర్చాయో తెలుసా? దేవుడు చెప్పిన స్థలానికి చేర్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటాడు, నేను మాత్రమే కాదు, నాతో పాటు మీరు అందరూ కూడా సేఫ్గా చేరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నేను ఓ మాట చెప్తాను, వినండి తమ్ముళ్ళు వినండి. యోనాను జ్ఞాపకం చేశా. దేవుని చిత్తానికి వేరుగా వెళ్తున్న యోన, ఆ ఓడ మీద కూడా ఏమొచ్చింది అంటే తుఫాను వచ్చింది. ఓడలో ఉన్న వారందరికీ కష్టం వచ్చింది. ఓడలో ఉన్నవారందరూ కూడా వారు సరుకులు కోల్పోయారు. ఓడలో ఉన్న వారందరూ కూడా వారికి ఉన్నటువంటి సామాగ్రి పారేసుకున్నారు. వారు దాంట్లో పెట్టేటప్పుడు ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు. మేము అక్కడికి వెళ్ళాక ఇలా వ్యాపారం చేయాలి, ఇలా బ్రతకాలి, ఇలా అనుకున్న వారందరి ఆలోచనలన్నీ యోనాను బట్టి ఏమైందో చెప్పండి? పాడైపోయిందా లేదా? నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నావనుకో, నిన్ను బట్టి నీ వారికి, నీ తోటి వరకు కూడా కష్టాలే. ఉన్నావో లేదో, వింటున్నావో లేదో, అర్థమవుతుందో లేదో. అదే దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పినట్టుగా నీవు ఉన్నావనుకో, జరిగే అద్భుతం ఏంటో తెలుసా? పౌలును మనం చూస్తున్నాం. ఆయన మాత్రమే కాదు కైసరికి వెళ్ళడం, ఆయన మాత్రమే కాదు సేఫ్టీలో ఉండడం, ఆయనతో వారు ఉన్నవారందరినీ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? సేఫెస్ట్ ప్లేస్కి పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, నువ్వు లాభకరమైన వ్యక్తిగా ఉంటావా, నష్టకరమైన వ్యక్తిగా ఉంటావా? నీ చేతిలోనే ఉంది. దేవుని చిత్తాన్ని, దేవుని పాదాలని, దేవుని మీద ఆధారపడే వారికి వారు సేఫ్టీ, వారికి క్షేమం, వారితో పాటు ఉన్న వారికి క్షేమం. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారికి వారికి నష్టం, వారితో పాటు ఉన్నవారికి నష్టం. మనం నష్టం కొరకు పిలువబడిన వారం కాదు, మనం లాభం కొరకు పిలువబడిన వారం. మన ద్వారా ఇతరులకు ఏం రావాలంటే ఆశీర్వాదం రావాలి, మేలు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి కొంతమంది యవనస్తులు వెళ్తూ ఉంటారు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, కామెంట్లు. నిన్న జరిగిన విజయలక్ష్మి అనే చెల్లి యాక్సిడెంట్ ఏంటో తెలుసా? ఆమె షాప్ ముందు అప్పుడే బండి స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఆమె స్టార్ట్ చేసి ముందుకు కూడా రోడ్లోకి కూడా రాలేదు, బండి స్టార్ట్ చేస్తుంది అంతే. ఎక్కడి నుండి వచ్చారో అదే కాలేజ్, అది కేఎల్ యూనివర్సిటీ, అక్కడ ఆ కాలేజీ వాళ్ళు స్పీడ్గా వచ్చి ఆ బండిని గుద్దితే కాలు ఇలా వెనక్కి వెళ్ళిపోయిందంట, ఇరిగిపోయి మోకాల దగ్గర నుండి. ఇప్పుడు చూడండి, వాళ్ళు స్పీడ్గా ఉన్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు, నష్టపోయింది అవతల వ్యక్తి. నేటి యువత, తమలో వినండి, నేటి యువత ఇప్పుడు కూడా దేవుని వాక్యం వినాలంటే కొంతమంది కష్టం. దేవుడు ఆ పరిస్థితుల నుండి తప్పించడానికే మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నష్టము కొరకు పిలిచాడు కాదు, నీ ద్వారా దేవుడు లాభానే చేయాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీ జీవితంలో ఎన్నో చూసుంటావు, గత జీవితంలో ఎన్నెన్నో చూసుంటావు. వాటన్నిటిని నువ్వు ఎలా అధిగమించగలవు అంటే దేవుని పాదాలే. సరే, ముగింపులోకి వద్దాం. మొదటి మాట, ఆయన వేసిన మొదటి లంగర్ ఏంటంటే దేవుని సన్నిధి. రెండవది ఏంటంటే దేవుని వాగ్దానం. మూడవది ఏంటంటే చూడండి 24వ వచనంలో, నీవు ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ఇదేంటంటే దేవుని సమకూర్పు. ఆయనే ఇచ్చేశాడు అందరినీ. దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన మాత్రమే, ఈయనను తీసుకెళ్తాడు, ఈయనతో పాటు ఉన్నవారందరినీ తీసుకెళ్తాడు. వివరించడానికి సమయం లేదు కనుక నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. మూడోది ఏంటంటే సమకూర్పు. మనకేమని చెప్పండి?
దేవుని సమకూర్పు ఉంది. ఏ సమయానికి ఎలా ఇవ్వాలో, ఏ సమయానికి ఏది మేలో అదే ఇస్తాడు. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా మేలైంది. దేవుడు ఏ సమయానికి ఇవ్వాలో అదే ఇస్తాడు. అలాగే దేవుడు ఏమి ఇచ్చాడు అంటే సమకూర్పునిచ్చాడు. చివరిగా 44వ వచనం చూసుకుంటే, కడమ వారిలో కొందరు అక్కడ పైన ఏం జరిగిందంటే ఓడ బద్దలైపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ రెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించిన. అలాగ అందరూ తప్పించుకొని దరి చేరిరి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఒకరా అందరు చేరారా? ఎవరైనా మిగిలారా? ఎవరైనా పెండింగ్ ఉండిపోయారా? లేదు. దేవుడు చెప్పాడా? దేవుడు చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దాని ఇంగ్లీష్లో పర్ఫార్మెన్స్ అంటారు. అంటే ఆయన సమకూర్పు మాత్రమే కాదు, ఆయన మనకేమిస్తాడు అంటే విజయాన్ని ఇస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 4 విషయాలు, 4 లంగర్లు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. త్వరగా ప్రార్థన చేసుకుందాం. దేవా, దయగలిగిన ప్రభు, సర్వాధికారి, వాక్యం నీది, ప్రజలు నీవారు. నీ ప్రజల హృదయాల్లో ఈ మాటను నాటి భయపడే వారంగా కాక, తుఫానుకు చెల్లాచెదురయ్యే వారముగా కాక, నీ సన్నిధిని, నీ చిత్తాన్ని, నీ వాగ్దానాన్ని, నీ మాటను, నీ సమకూర్పును, నీ సత్ఫలితంలో నిలిచిన వారంగా కూడిన మమ్మల్నందరినీ దీవించి సమస్త మహిమ మీరే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.